చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. సామాజిక మాధ్యమాల్లో సమాచారం తెలియజేసే ముందు నిజాలను పరిశీలించి అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. మంగళవారం జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ, కుప్పంలో మురుగేష్ అనే యువకుడు జీవనోపాధి కోసం పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవించేవాడని, ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 1వ అంతస్తుకు పెయింటింగ్ చేస్తున్నప్పుడు అతను పట్టుకున్న తాడు ప్రమాదవశాత్తు తెగిపోవడంతో కింద పడిపోయాడన్నారు. ఈ దుర్ఘటన సుమారు 4 గంటల 15 నిమిషాలకు జరిగిందని, 4 గంటల 25 నిమిషాలకు 108 సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిందన్నారు. ఆసుపత్రిలో వైద్యులు మురుగేష్ను పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కొంతమంది సోషల్ మీడియా ద్వారా 108 సేవల పట్ల తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని తెలిపారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని గ్రూప్స్ లో ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది. అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా దీన్ని సర్క్యులేట్. నిన్నటి రోజున కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి ఈ పత్రిక అందరికీ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కుప్పం మండలంలో చందన్ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల వ్యక్తి మురుగేష్ మరియు అతని ఫ్రెండ్ బాలాజీ నిన్నటి సాయంత్రం పెయింటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడం వలన ఈ బాలాజీ అనే వ్యక్తి మరియు మురుగేష్ అనే వ్యక్తి ఆ వర్క్ చేస్తున్న పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది. మురుగేష్ వ్యక్తికి కింద పడే సమయంలో తలకి తీవ్రమైన గాయం అవ్వడం వలన చనిపోయాడు. బాలాజీకి చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. బట్ జరిగిన విషయంలో ఇది జరిగిన 2 నిమిషాలలో అక్కడ వాళ్ళు దగ్గర ఉన్న 108 అంబులెన్స్కి కాల్ చేయడం, సుమారుగా 8 నుంచి 9 నిమిషాల లోపే 108 అంబులెన్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. జరిగిన ఆ ప్రదేశానికి 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే కాల్ చేశారో కాల్ చేసిన దానికి సుమారుగా 8 నిమిషాల సమయానికే అంబులెన్స్ రీచ్ అవ్వడం జరిగింది. కానీ కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు, అంబులెన్స్ రీచ్ అవ్వడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 108 ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, వాళ్ళు డీమోటివేట్ అవ్వడం, మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి. ఎవరో ఒకళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడం అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు 24/7 వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు, అంతేగాని డీమోటివేట్ చేశారా ఇటువంటి ప్రచారాలు చేయాలి.